ఉత్సాహవంతులు నార్త్ రాజపాలెం గ్రామ కాపురస్తులు బండి కుంభే వారి సోదరులు ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వారందరూ కూడా పార్టీలో చేర్చుకొని తలా 2 నిమిషాలు వారి సందేశాలు ఇస్తారు. ముందుగా వైఎస్ఆర్సీపీలో నుంచి ఈరోజు యువ నాయకుడు అనిల్ కుంబ్లే గారిని వేదిక మీదకి వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారు ముందు గజమాలతో వారిని బండి కుటుంబ సభ్యులు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. యూత్ కమిటీ కుమ్లాల నాయకత్వం, కుమ్లాల నాయకత్వం, కుమ్లాల నాయకత్వం, కుమ్లాల నాయకత్వం, కుమ్లాల నాయకత్వం, మనందరి నాయకుడు, మంచి మనిషి, సేవా తత్పరత కలిగిన వేమిరెడ్డి దంపతులకి, ముఖ్యంగా ప్రభాకరన్కి, మా క్యాండిడేట్, మా ఎమ్మెల్యే క్యాండిడేట్, మా ప్రశాంతమ్మ గారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. మరి చేసిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ, మన అందరి గెలుపు వేమిరెడ్డి దంపతుల గెలుపు. ఎంపీగా ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఆయన ఎంపీగా గెలిచేదానికి సులభంగా ఉండే విధంగా చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మా ఊర్లో 1 ఓటు మెజార్టీ నినాదంతో ముందుకు వచ్చినాం. పంచాయతీ ఎన్నికల్లో ఏ రకంగా అయితే విజయం సాధించామో అదే రకం గతంలో అదే రకంగా కష్టపడతాం. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అదే రకంగా ఉన్న పార్టీ రకరకాల వ్యక్తుల మధ్య నేను మనస్ఫూర్తిగా ఇంకొక 4 డేస్, ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఇచ్చారు నాకు. మండలం కూడా తెలుగు శ్రీధర్ అని చెప్పాను, పిలిపించారు, వచ్చాను. మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చేస్తూ 4 రోజులు, ఈ రోజు కాకుండా 4 రోజులు సమయం ఉంది. తర్వాత పూర్తిగా రాజుపాలెం మీద ఉండి అదెట్టా రాదో మెజార్టీ చూపిస్తాం అందరూ కలిసి. చాలా అలంకరించిన పెద్దలకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పర్టికులర్గా నా తమ్ముడు పూమ్లే పార్టీలో జాయిన్ అవుతాడమ్మా. మీ బిజీ షెడ్యూల్లో ముందుగా నా తమ్ముడిని చేర్చుకొని ఈ కార్యక్రమాల్లో, యాక్టివిటీస్లో పాల్గొని చేయాలి. వాడికి బలం ఉంది అని చెప్పిన వెంటనే ఆమోదించి మా ప్రత్యేకంగా సమయం ఇచ్చిన ప్రశాంతమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉన్నటువంటి సెట్ చేసినా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం నిజంగా శుభదినం. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీధర్ అన్న, ప్రవీణ్ అన్న మన రాజపాలన్ని చాలా చక్కగా కేర్ చేస్తున్నారు. అనిల్ కానీ, మన కిరణ్ కానీ చాలాసార్లు చెప్పారు, అన్నోళ్ళు అని చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఏ కష్టం వచ్చినా నిలబడతారని చెప్పి. ఈ రోజున రాజుపాలెం కంటే ముందు కూడా ఈరోజు ఉదయాన్ని చూసిన ప్రెస్ మీట్ గుర్తొచ్చింది, దాని గురించి నేను మాట్లాడాలి. రాజేంద్రనా, వెనకడిది వినేవాడు ఎర్రుడైతే నేనే చేస్తాస్ అన్నాడంట ఆ పెద్ద ఆయన ఎవరో. నీ గాత్రం బాగుందనో, నీ లిరిక్స్ బాగుందనో, నీ భాష బాగుందనో ప్రజలు మొన్న నీ మాట నమ్మలేదన్నా. నువ్వు చెప్పిన మాటలు ఇంకా మాకు గుర్తున్నాయి. నా తమ్ముడు దుర్మార్గుడు, వాడికి సీటు ఇవ్వకండి అని చెప్పారు. నేటివిటీకి దగ్గరగా ఉన్నాయి. మీరు చెప్పిన మాటలు నిజంగా అనిపించాయి కాబట్టి ప్రజలు నమ్మారే కానీ మీరు చెప్పిన ప్రతి మాట వినేదానికి ప్రజలు వెర్రోలు కాదు. ప్రజల్ని గొర్రెలు చేసే ఈ మీ వెర్రి చేష్టలు మారుకోవాలి. నిన్న మొన్నటి దాకా మా అన్న దుర్మార్గుడు, అతను చేసిన అవినీతి చిట్టా నా దగ్గర ఉందని చెప్పి ఈరోజు అన్నదమ్ముల ముందర చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, సర్దుకుంటామని చెప్పి మీ అన్నదమ్ముల అనుబంధం సినిమా ఇక్కడ మీడియా వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఏది నీతి ఏది అవినీతి అనేది తెలిసిన పరిస్థితి ఉంది. మైండ్ గేమ్ పాలిటిక్స్. నెల్లూరు కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతమ్మకు బ్రహ్మరథం పడుతున్నారు. వేమిరెడ్డి దంపతులకు జిల్లా వ్యాప్తంగా అత్యధిక మెజార్టీ ఇచ్చే జిల్లాగా కూడా ఉంది. పార్టీ మారాల్సిన అవసరం వాళ్ళకి లేదు, మీకుందేమో చూసుకోండి. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతమ్మ గారు, అదేవిధంగా జిల్లాలో విపిఆర్ గారు అత్యధిక మెజార్టీతో గెలవనున్నారు. సిపి ప్రభుత్వం ఘనత మొట్టమొదటిగా మా మీద ఈ కోవూరు నియోజకవర్గంలో లాస్ట్ వైఎస్ఆర్సీపీలో మేము రోజుకు 30 మందిని పెట్టి ర్యాలీ చేశాము. కానీ మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకనొక టైంలో బొడ్డువారిపాలెం దగ్గర కారు ఆపి తమ్ముడు కారు ఎక్కువ అన్నాడు. అదే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పోయి అన్న నాకు ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కావాలన్నా చెప్పి అడిగితే 9 లక్షల రూపాయలు నాకంటే 12 మార్కులు తక్కువ వచ్చిన ఒక విద్యార్థికి ఇచ్చాడు. అది మన వైఎస్ఆర్సీపీ కనుక. అటువంటి ఎన్నో బాధలు, కుట్రలు, అవమానాలు ఎదుర్కొన్న వైఎస్ఆర్సీపీలో కానీ అన్నం కంటే చాలా నమ్మకం కలిగింది నీరు. మనిషి అన్నం లేకపోయినా బతికొచ్చు, కానీ నీరు లేకపోయినందువల్ల బతకడం చాలా కష్టం. అటువంటి నీటిని ఎవరికైతే ఎక్కడైతే తక్కువగా ఉందో అటువంటి వారందరికీ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్క మండలంలో ఒక వాటర్ ప్లాంట్ నుంచి దాహార్తి తీర్చిన ఒక ముఖ్య నాయకుడిని ఈరోజు ఆయన సమక్షంలోనే తాగడం చాలా ఆనందదాయకం. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, ఈ కోవూరు నియోజకవర్గంలో రౌడిజం కావాలంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఓటు వేయండి. కోవూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ గారికి ఓటు వేయండి. తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై విపిఆర్, జై ప్రశాంతమ్మ. ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోండి, ఓటు అడగండి. మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజలు మా మీద చూపే అభిమానాన్ని తట్టుకోలేక పదే పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వికృత చేష్టలు మానేయమని మీకు అందరికి చెప్తున్నాను. విజయసాయిరెడ్డి గారు, మీకు కూడా చెప్తున్నాను నేను, మీరు ఒక పదవిలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా. ఎవరూ లేక మీరు ఇక్కడికి వచ్చి విపిఆర్ మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి ఇక్కడికి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరుకి చెప్పండి, మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి, ఓటు అడగండి. అంతేగాని మీతో కూడా ఇతన్ని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి నేను హెచ్చరిస్తున్నాను. వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తున్నావు కూర్చోబెట్టుకుని, మంచిది కాదు. నీకు కూడా ఓ రోజులు వస్తాయి, నీకు కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు. ఈ ఎలక్షన్లు అనేది ఓ నెల, ఆ తర్వాత నువ్వు మామూలు జీవితంలో పోవాల్సిందే. ఆ రోజైనా బాధపడతావు. ఎలక్షన్లు మనము పోటీ చేసుకుందాం, అంతేగాని ఇదే ట్రిక్స్, చీప్ ట్రిక్స్ ఏం చేస్తారు రోజు చేయండి. ఇంటే చాలా సంతోషం. అనిల్ కుంబ్లే పేరు చెప్పగానే అనిల్ కుంబ్లే నాకు క్రికెట్ ప్లేయర్ ఎంత పిచ్చుంటే ఆ పేరు కూడా పెట్టుకున్నాడు అనిల్ కుంబ్లే. అట్టే వాళ్ళ బ్రదరు కిరణ్, వీళ్ళిద్దరు చేరడం, అట్టే వాళ్ళ టీం అంతా యంగ్స్టర్స్ మొత్తం చేరడం చాలా సంతోషం. నార్త్ రాజపాలెం రావడం, మేము వాళ్ళ కోసమే వచ్చాము. ఈరోజు చేరికలు ఉన్నాయని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరినీ చూస్తుంటే రేపు ఈ రాజపాలెంలో కూడా మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఈరోజు రాజపాలెంలో ప్రవీణ్, శ్రీధరు వీళ్ళిద్దరు తోడు వీళ్ళందరూ ఉన్నారంటే ఇక్కడ మనం మెజారిటీ తెచ్చుకోవడం కష్టం. ఈ మండలంలో మామూలుగా ఈ మండలంలో మనకి ఓటు బ్యాంకు చాలా సమస్య అని అంటున్నారు. బట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి తోడు వీళ్ళందరూ మనం ఖచ్చితంగా ఈడ కూడా మెజారిటీ తెచ్చుకుంటాం. ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోతారు అని మనసులో పడి రకరకాల డ్రామాలు వేస్తున్నారు. ఇవన్నీ చీప్ టాక్టిక్స్. నిన్న చూసాము, నిన్నేం చేశారు, మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ ప్రచారం అది అయిపోయింది. దానికి నిన్న చెప్పాం. ఈ రోజు మళ్ళీ ఈ మీద మాట్లాడింది వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు అన్నలు. వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనం ఏదో ఫ్రీగా మనం బ్రదర్ కదా అని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏమి పెద్ద మనుషులు వీళ్ళు, ఏం బుద్ధులో ఓడిపోతామనే ధైర్యం లేక వీళ్ళు మనం ఈ మొదలు పెట్టారు. ఏంటంటే డిస్టర్బెన్స్ చేయడం
ఇక్కడికి విచ్చేసిన సోదరి మండలికి, సోదరులకి, అదేవిధంగా జన సైనికులకి, ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీకి చేరిన నా సోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ ఎంతో ఆశతో నా దగ్గరకు వచ్చి 10 రోజుల ముందు అనిల్ కుంబ్లే నా దగ్గర వచ్చి అమ్మ మేము మీ సమక్షంలో చేరుతాము అని చెప్పి అడిగారు. నేను చెప్పాను, తెలుగుదేశం నాయకులు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టున్నాము, వాళ్ళ దగ్గర వెళ్ళి చేరండి అయ్యా, ఆల్రెడీ మేము క్యాంపెయినింగ్లో ఉన్నాము, మాకు టైం లేదు అని చెప్పాను. నేను లేదమ్మా, మేము మీ దగ్గర సార్ దగ్గర మాత్రమే, మా ఊర్లోనే మేము వచ్చి చేరాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. నేను మీకందరికీ తెలుసు, ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి. మీ బాధ్యతలు, మీ సమస్యలు, మీ ఊరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాను. అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను, నేను పాలకురాలిని కాదు, సేవకురాలిని. ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను అనుకున్నాను, ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది. ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి అనునిత్యం ప్రతి పని నన్ను ముందు పెట్టి ఆయన చేయిస్తారు. అందుకని ధైర్యంతో ముందుకొచ్చాను నేను. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి, మరి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి, నెల్లూరుకి వలస వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న నాయకుడికి విచక్షణ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు తెలియడం కూడా లేదు. ఇలాంటి యువకులందరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇలాంటి మహిళలందరూ కలిసి మహిళ గౌరవాన్ని నిలబెట్టాలి. ఒక మహిళగా నేను మీ ముందరికి వస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకేమైనా తెలుస్తుందా? ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నారు? మీరు ఏం చేశారో మీకు ధైర్యం ఉంటాయి. 5 సంవత్సరాలు పరిపాలించారు, మీరేం చేశారో జనంలోకి పోయి చెప్పండి. వాళ్ళని ఓటు అడగండి. వాళ్ళకి ఓటు కావాలంటే మీకు వేస్తారు, లేదంటే అవతల వాళ్ళకి వేస్తారు. అంతేగాని చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తా ప్రతిరోజు ఏదో ఒకటి, ఏది దొరకద్దా అని చూసి అది, లేదంటే డబ్బు డబ్బు డబ్బు, అక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది, ఇక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది, లేదంటే పార్టీ మారారు వెన్నుపోడు. ఎవరు వెన్నుపోడుదారులు? మీరు పార్టీలో ఉండి మమ్మల్ని బూచిల్లాగా చూపించి డబ్బు పెట్టేస్తున్నారు పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు వెన్నుపోడుదారులు. మేము కాదు, మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. అదే సేవ చేస్తాం. రాజకీయం అంటే సేవే అని మా భావ్యం, మా భాష్యం అన్నీ కూడా. కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులకి,